హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం హోటల్ స్టైల్‌లో కాజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మన రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు చూసాము. అంటే కొంచెం అడిగితే అలా చెప్పారనమాట. ఇలా ప్రిపేర్ చేయండి. చాలా అంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా పన్నీర్ తీసేసుకొని కొంచెం కర్డ్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసి మ్యాగ్నేట్ ఏం అవసరం లేదండి. కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ముందు ముందు వీడియోస్ చేయడానికి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా తీసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఏంటంటే ఆనియన్స్ అందులో వేసేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే పాప్ సీడ్స్, అలాగే సోంపు, ఇలాచి ఇవన్నీ కూడా జీడిపప్పులు వేసుకొని కాసేపు వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఏంటంటే కొంచెం గీ వేసుకొని గీ లేకపోతే బటర్ మీ ఆప్షనల్. కొంచెం టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. వేసుకొని కొంచెం జీడిపప్పు ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిలో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కారం, ధనియా పౌడరు, పసుపు వీటిని కూడా అందులోనే వేసేసి కాసేపు వాటిని కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటిలో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ఉంటుంది కదా, దీన్ని కూడా అందులో వేసేసి కాసేపు ఎక్కువ మగ్గించకండి, కాసేపు మగ్గించుకోండి అంతే. ఆల్రెడీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు సరిపోతుంది. మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి పచ్చిదనం ఏముండదు. జస్ట్ అలా వాటి ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్కి పట్టేంత వరకు అలా కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.